వెల్కమ్ బ్యాక్ జూనియర్స్ టు అవర్ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. అది షేప్ ఆఫ్ ది ఎర్త్. అసలు ఎర్త్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? ఎర్త్ యొక్క షేప్ ఫ్లాట్ గా ఉంటుందా? నో, ఎర్త్ యొక్క షేప్ ఆబ్లేట్ స్పిరాయిడ్. అసలు ఆబ్లేట్ స్పిరాయిడ్ అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? అది అచ్చం ఈ పిక్చర్ లో చూపిస్తున్నట్టు ఉంటుంది. అదేంటి, ఎర్త్ రౌండ్ గా ఉంటుంది కదా, మరి తినేమో ఆబ్లేట్ స్పిరాయిడ్ అంటున్నాడు. అసలు ఎర్త్ ఎందుకు అలాంటి షేప్ లో ఉన్నది? అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల. అసలు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏమిటి? మీరు ఎప్పుడైనా ఈ రైడ్ లో వెళ్ళారా? మీరు ఈ సర్క్యులర్ మోషన్ రైడ్ లో వెళ్ళుంటే మధ్యలో ఉన్న పిల్లర్ నుంచి మీరు స్పీడ్ పెరిగే కొద్దీ దూరంగా వెళ్ళిపోతారు. అది మిమ్మల్ని దూరంగా ఒక ఫోర్స్ తీసుకెళ్తుంది. ఆ ఫోర్స్ పేరే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అలాగే అర్త్ కూడా దూరంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ పిక్చర్ చూపిస్తున్నట్టు ఆ సెంటర్ లో ఉన్న పాయింట్ ఆఫ్ యాక్సిస్ నుంచి మనం ఎప్పుడైతే రొటేట్ అవుతామో మనం సపరేట్ అంటే వేరేగా వెళ్ళిపోతాం. అలాగే అర్త్ కూడా ఆ పోలార్ యాక్సిస్ నుంచి రొటేట్ అయ్యే స్పీడ్ కి బ్లడ్జ్ అవుతుంది. అంటే ఏదో అట్రాక్ట్ చేస్తున్నట్టు బయటికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల అది అంటే కొంచెం లావుగా ఉంటుంది. ఓకే, అలాంటి ఆబ్లేట్ స్పిరాయిడ్ అప్పుడు ఎర్త్ ఇలా తయారవుతుంది. అసలు ప్రూఫ్ ఏంటి? ఎర్త్ ఆబ్లేట్ స్పిరాయిడ్ అని ప్రూఫ్ ఏంటి? మీరు ఎప్పుడైనా ఒక సర్కిల్ ని చూసారా? ఆ సర్కిల్ యొక్క డయామీటర్ 8 సెంటీమీటర్స్. ఏ యొక్క 2 పాయింట్స్ చూసినా దాని డయామీటర్ 8 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే అది సర్కిల్ కాబట్టి. ఏ 2 పాయింట్స్ నుంచి దాని డయామీటర్ 8 సెంటీమీటర్స్ ఉంటుంది. కానీ మన అర్త్ కి దాని పోలార్ డయామీటర్ మాత్రం 12,714 కిలోమీటర్స్ అయితే ఈక్వలేటరల్ డయామీటర్ 12,756 కిలోమీటర్స్. ఈ డిఫరెన్స్ అంటే ఒక 32 కిలోమీటర్స్ డిఫరెన్స్ వల్ల ఇది ఎర్త్ స్పెరికల్ కాదని చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.